తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుందన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గృహజ్యోతి పథకంలో ఒక ఇంటి కనెక్షన్కు గరిష్టంగా 200 యూనిట్ల వరకు విద్యుత్ని ఉచితంగా అందిస్తారు. గృహజ్యోతి ఉచిత విద్యుత్ పథకం కేవలం 200 యూనిట్ల లోపు వినియోగానికే ఉంటుందని, ఆపై 1 యూనిట్ వాడకం పెరిగినా మొత్తానికి బిల్లు చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. అంటే ఎవరైనా లబ్ధిదారుడు 1 యూనిట్ను అదనంగా వాడినా 201 యూనిట్లకు డబ్బు చెల్లించాలి. ఇక వచ్చే నెల నుంచి ఈ పథకం పూర్తి స్థాయిలో అమలు అవుతుంది అని చెప్పాలి. అయితే ఇక ప్రభుత్వం అమలు చేసిన ఈ పథకం ద్వారా అటు విద్యుత్ వినియోగం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. ఏకంగా ప్రభుత్వం 200 యూనిట్ల వరకు కరెంటును ఉచితంగా ప్రకటించింది. ఈ క్రమంలో మొన్నటి వరకు ఇంట్లో కరెంటుని ఎంతో జాగ్రత్తగా వాడుకుంటూ కేవలం 100 యూనిట్ల వరకు మాత్రమే వాడకం చేసిన వారు ఇక ఇప్పుడు ఎలాగో ఫ్రీ ఉంది కాబట్టి 200 యూనిట్లు వాడే అనుకునే ఛాన్స్ లేకపోలేదు. ఇష్టం వచ్చినట్లుగా వాడితే కష్టాలు తప్పవు అన్నది తెలుస్తుంది. ప్రభుత్వం గృహజ్యోతి పథకం ద్వారా అందిస్తున్న 200 యూనిట్ల ఫ్రీ కరెంటుని కేవలం గృహ వినియోగానికి మాత్రమే ఉపయోగించుకోవాలని మార్గదర్శకాలను జారీ చేసింది. ఇంటి అవసరాలు మినహా ఇతర అవసరాలు వాడుకోవద్దు అంటూ స్పష్టం చేసింది. కమర్షియల్ అవసరాలకు కరెంటు వాడుకుంటే విద్యుత్ చట్టం 2003 ఇండియన్ పీనల్ కోడ్ కింద కేసు నమోదు చేస్తామంటూ తెలిపింది. అయితే అద్దెంట్లో ఉన్న వారికి కూడా ఈ స్కీమ్ వర్తిస్తుందంటూ చెప్పుకొచ్చింది.